కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్లాన్ బి యాక్షన్లోకి తీసుకొచ్చారని అర్థమవుతుంది. మంత్రి పదవి కోసం లాబింగ్ ముమ్మరంగా ఆయన చేస్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అన్న వెంకటరెడ్డి కోమటిరెడ్డి హ్యాండ్ ఇవ్వడంతో ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అయినట్టు మనకు తెలుస్తుంది. హైదరాబాద్లోని మాదాపూర్లో ఓ ప్రైవేట్ హోటల్లో డీకేతో భేటీ అయ్యారు. ఆయన మంత్రి పదవిపై హైకమాండ్ హామీని గుర్తు చేశారు. ఆయన సీఎం రేవంత్ పైన కూడా డీకేకు పలు ఫిర్యాదులు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల ప్రభుత్వం తీరుపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మనం చూస్తే కనుక మార్నింగ్ ఇవాళ ఆయన కొన్ని స్టేట్మెంట్స్ కూడా చేశారు. డిజిటల్ జర్నలిస్టుల గురించి కావచ్చు, డిజిటల్ జర్నలిస్టులని ఆయన విమర్శించారు రేవంత్ రెడ్డి. అది సబబు కాదు, వాళ్ళు ఉద్యమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, వాళ్ళందరికీ మనం అప్రిషియేట్ చేయాల్సింది, కానీ వాళ్ళని ఇలా అనడం సరైంది కాదని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు సీమాంధ్రకు సంబంధించిన కాంట్రాక్టర్లకే చాలా కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు, అది ఇక్కడి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు కూడా చేసినట్టు మనకు అర్థమవుతుంది. సో మరొక్కసారి ప్లాన్ బిని యాక్షన్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన కర్ణాటకకు సంబంధించిన డీకే శివకుమార్తోని ఆయన లాబింగ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది మంత్రి పదవి కోసం. ఇంతకుముందు చూస్తే మనం ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. మంత్రి పదవి డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి కావాలి, నాకు కాదు, నాకు అలాంటి అవసరం లేదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా నాకు మంత్రి పదవిని ఆఫర్ చేశాడు, కానీ నేను తీసుకోలేదు. మంత్రి పదవి నాకు ముఖ్యం కాదు, ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు.